వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లింలని ప్రేమిస్తుంది, ముస్లింలని అభిమానిస్తుంది, ముస్లింలకి సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించుకుంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇది నిజమేనా, ఇందులో నిజం ఉందా, లేకపోతే ఇది అబద్ధమా, ఈరోజు మన ఈ వీడియోలో మీ అందరికీ చెప్పేటటువంటి ప్రయత్నం అన్నది చేస్తాను. డిబేట్ కాదండి, దయచేసి నేను చెప్పేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అన్నది చేయండి. మొన్న అంటే 6వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మైనారిటీ వింగ్ సమావేశం అని చెప్పేసి ఒక సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో కొన్ని విషయాలు అంటే జరిగినటువంటి కొన్ని అంశాలు చూసి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. మైనారిటీలు అంటే ఇంత చిన్న చూపా వైసీపీకి, ఎందుకని చెప్పేసి ముస్లింలని గ్రాంటెడ్గా తీసుకుంటుంది వైసీపీ అన్నటువంటి ఈ రెండు సందేహాలు నాకు కలిగినాయి. ముందుగా ఇక్కడ సజ్జల గారు మాట్లాడుతున్నటువంటి ఒక్క మాట, ఒక పదం అన్నది మీరందరూ ముందుగా వినండి, దాని తర్వాత మిగతా విషయాల్లోకి నేను వెళ్తాను. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన మైనారిటీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న క్షేత్రస్థాయి నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటూ పెండింగ్ లో ఉన్న సమావేశం సంస్థాగతంగా మనం ఏదైతే పటిష్టమైన నిర్మాణము కమిటీల ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. సరే, ఇక ఆ సంస్థాగత అటు వెళ్ళను, కానీ ఒక మాట చెప్పారండి, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశం ఇది, మీటింగ్ ఇది, ఈ సమావేశం ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. నాకు తెలిసి దాదాపుగా సంవత్సరం నుంచి ఈ మైనారిటీలకి సంబంధించినటువంటి ఈ సమావేశం అనేది జరగాలి. ఎందుకని చెప్పేసి దీన్ని అంత ఈజీగా తీసుకున్నారు? లక్షలాది మంది ముస్లింలు మీకు ఓటు వేస్తారు అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు కదా, మరి ఎందుకని చెప్పేసి ముస్లింలని ఇంత ఈజీగా, ఇంత లైట్గా, గ్రాంటెడ్గా తీసుకున్నారు? దయచేసి ఒకసారి సజ్జల గారు చెప్తే బాగుంటుంది. రెండో అంశము, అత్యంత ముఖ్యమైనటువంటి అంశము, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సార్ అంటే అడుగుతున్నా. ఇంత ముఖ్యమైనటువంటి సమావేశం మీకు తెలుసు, సమావేశం జరుగుతుంది మీకు తెలుసు, ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు? ఇంతకుముందు అమరావతికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది, రైతులతో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వెరీ గుడ్, ఉండాలి. దాని తర్వాత డిఎస్సి అని చెప్పేసి ఒక సమావేశం జరిగింది, సరే దానికి నవలపాలు అయ్యారు, అది వేరే సంగతి. ఈవెన్ అమరావతి కూడా అయ్యారు, అది వేరే సంగతి. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మీటింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఈ మైనారిటీకి సంబంధించినటువంటి మీటింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు? దయచేసి ఒకసారి చెబితే బాగుంటుంది. అంటే మైనారిటీలు అంటే అంత చులకన, అంత చిన్నచూప, లేకపోతే కోఆర్డినేటర్ గారు ఉన్నారు కదా, మైనారిటీలు అంటే ఆయన చూసుకుంటాడు, నేను రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారా? లేకపోతే ఆహా నాకే ఓటేస్తారు, వీళ్ళకి దిక్కే ఉంది, వేరే చోటుకి ఎక్కడికి వెళ్తారు, వీళ్ళకి దిక్కు దివానమే లేదు, వేస్తే నాకే వేయాలి ఓటు, వేరే చోట ఎక్కడే వేస్తారు ముస్లింలు అని చెప్పేసి జస్ట్ గ్రాంటెడ్గా తీసుకున్నారా? దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అట్లీస్ట్ నా ఈ వీడియో వచ్చాకైనా సరే, కొన్ని పదాలు నేను చాలా జాగ్రత్తగా వాడాలి, చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి మనసులో, బాగుండదు. ఈ వీడియో వచ్చాకైనా ఒక సమావేశం పెట్టుకోండి, కొంతమంది నాయకుల్ని పిలవండి. సరే అందరినీ మీరు పిలవలేరు, కానీ కొంతమంది నాయకుల్ని పిలవండి. ఈ సమావేశంలో కూడా చాలామంది ముస్లిం నాయకులు వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ చూడండి, అందరూ ముస్లిం నాయకులు వచ్చారు. ఇగో ఇక్కడ మనం చూసుకుంటే ఇసాక్ బాషా గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు, సరే మన సజ్జల గారు మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూహుల్లా గారు వచ్చారు, ఎమ్మెల్సీ. దాని తర్వాత ఇన్ఛార్జ్ మన ఖాదర్ బాషా గారు వచ్చారు. దాని తర్వాత నూరి ఫాతిమా గారు కూడా వచ్చారు, లీలాపరెడ్డి గారు వచ్చారు, నూరి ఫాతిమా గారు ఈమె గారు మాట్లాడారు. దాని తర్వాత హఫీజ్ ఖాన్ గారు వచ్చారు. అంటే దాదాపుగా ముస్లింలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, సోకాల్డ్ వైసీపీ చెప్తుంది కదా, ఈ ముఖ్యమైనటువంటి నాయకుల్లో అందరూ నాయకులు వచ్చారు. ఇట్లాంటి సమావేశానికి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వలేదు? ఎందుకని చెప్పేసి ముస్లింలకి దూరంగా ఉన్నారు? దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే బాగుంటుంది. మొదటిదేమో ఎందుకని చెప్పేసి ఇన్ని రోజులు పట్టింది మీకు ఒక సమావేశం పెట్టడానికి, ఎందుకు ముస్లింలను లైట్ తీసుకున్నారు? రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ లేరు? మూడవది అత్యంత ముఖ్యమైనటువంటి అంశము, నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశము, యాక్చువల్గా మీకు సిల్లీగా అనిపించవచ్చు, చిన్న అంశం ఏముంది ఇందులో అని చెప్పేసి మీరు కొట్టి పారేయచ్చు. కాదండి,
కొన్ని అంశాలు నిజంగా కొంతమందిని హర్ట్ చేస్తాయి. ఆ అంశం ఏంటంటే ఇక్కడ సజ్జల గారు కనిపిస్తున్నారు మీకు. సజ్జల గారు ఇక్కడ ముస్లిమ్స్ వేసుకుంటారు కదా, స్కార్ఫ్ వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, అలా పెట్టుకోవడం అవసరం లేదు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇద్దరు ముస్లిం నాయకులే పెట్టుకోలేదు టోపీలు, వాళ్ళే ఏమి వేసుకోలేరు, మీరు వేసుకోవాల్సిన అవసరమే ఉంది. సరే, టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనుకోండి, లేదంటే గౌరవంగా మీరు భావించి వేసుకున్నారు. ఓకే, పర్లేదు, చాలా మంచి పని చేశారు. వేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు వేసుకున్నారు, మంచి పని చేశారు. కానీ ఈ వీడియో అన్నది ముందుకెళ్తే డాక్యుమెంటేషన్ తీసుకురావడానికి ఆయన బహుశా ఇదే వీడియోలో టోపీ తీసేస్తారు. ఎందుకు? మీరు వేసుకోకపోయినా పర్లేదు, నేనే చెప్తున్నాను, ఒక ముస్లింగా నేను చెప్తున్నాను, మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ డ్రామా అవసరం లేదు. కానీ మీరు ఆ డ్రామా అన్నది చేశారు. ఓకే, మళ్ళీ ఎందుకు తీసేశారు? ఎందుకు ఆ టోపీకి ఆ గౌరవం ఇవ్వలేదు మీరు? ఒకసారి సమాధానం చెప్పాలి సజ్జల గారు. ఏం ఆటలా? ముస్లిమ్స్ అంటే, మైనారిటీస్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సజ్జల గారు ఇట్లాంటి విషయాలలో. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ పెట్టుకుంటే ఓట్లు వేస్తాము అని చెప్పి ఏ ముస్లిం చెప్పడు. ఇందాకే చెప్పా, మైనారిటీ పక్కన ఉన్నటువంటి లీడర్లే పెట్టుకోలేదు. కానీ మీరు పెట్టుకొని మళ్ళీ మాట్లాడే క్రమంలో టోపీని తీసేస్తారా? ఎందుకు? మీకు అంత బరువు అయిపోయిందా? లేకపోతే మీ మెడ ఏమైనా తిరగలేదా? లేకపోతే చెమటలు గాలిపోయినాయా? పక్కన ఒక ఆయన పెట్టుకునే ఉన్నాడు కదా, ఎందుకు ఇక అగౌరవం? దయచేసి ఒకసారి సజ్జల గారు సమాధానం చెప్తే బాగుంటుంది. చిన్న అంశాలు, చాలా చిన్న అంశాలు, సిల్లీ అంశంగా కొంతమంది అయితే కొట్టిపారేస్తారు. కానీ నేను కొట్టిపారేయలేను. అది గౌరవం ముస్లింలకి. మీరు ఆ గౌరవాన్ని తీసి పక్కన పెట్టేశారు. మిమ్మల్ని ఎత్తుకొని ఇవ్వడంలే. ఈ 3 అంశాలకి దయచేసి సమాధానం చెప్పాలి. మొదట లేట్ ఎందుకైంది, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు, మూడవది ఈ టోపీ ఈ డ్రామా ఎందుకు చేశారు, ఈ మూడింటికి సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ రాజకీయాల్లోకి వద్దాం. ముస్లింలకి ఇక్కడ ఒకటి, వీళ్ళు ఈ సమావేశంలో చేసినటువంటి తీర్మానాలు ఏంటంటే ముఖ్యంగా 3 అంశాల గురించి మాట్లాడుకున్నారు. మొదటి అంశం వచ్చేసి పోస్టులు, పార్టీలో సముచిత స్థానాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక అంశం మాట్లాడుకున్నారు. నేను ఒకటే ప్రశ్న అడగాలి. సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు, మొత్తం సజ్జల గారిది నడుస్తుంది కాబట్టి సజ్జల గారిని అడుగుతాను. సార్, సో కాల్డ్ పార్టీలో ఎవరైతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే టీవీలలోకి వచ్చి రోజు మాట్లాడతారో, నాగార్జున యాదవ్ గారు లాంటి వాళ్ళు, లేదా వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టోటల్గా మీ పార్టీకి ఎంతమంది ఉన్నారు? జిల్లాలకు కలిపి మొత్తం స్టేట్ వైడ్గా మొత్తం కలిపి మీ పార్టీకి ఎంతమంది ఉన్నారు అనుకుందాం. ఒక 50 100 అనుకుందాం. అందులో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? ఒకసారి సమాధానం చెప్పాలి. సాక్షి టీవీ ఆన్ చేస్తే ఒక ముస్లిం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వచ్చి మాట్లాడిన సంఘటనలు ఎప్పుడున్నాయి? దయచేసి ఒకసారి సమాధానం చెప్పండి. ఉందా ఏమన్నా? ఎందుకు లేదు? మరి మీరు ముస్లిమ్స్ కోసం పనిచేసే పార్టీ కదా, చాలా ప్రేమించే పార్టీ కదా. ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. సముచిత స్థానం అంటే ఒక 2 ఎమ్మెల్సీలో లేకపోతే ఏదో ఒక డిప్యూటీ సీఎం పదవో ఇచ్చేస్తే సముచిత స్థానం అనరు, ఆ గౌరవం అనరు. ప్రతి చోట ఆ గౌరవాన్ని ఇవ్వాలి. ఈరోజు ముస్లిమ్స్ అంటే కనీసం మాట్లాడలేరు, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వలేము అని చెప్పేసి ఒక నెగటివ్ మెసేజ్ అన్నది ఇస్తున్నారు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ముస్లింలకి వ్యతిరేకంగా అన్నట్టుగా వీళ్ళు మొదటిది ఈ పోస్టుల గురించి డిస్కస్ చేశారు. రెండోది ఎస్ఐఆర్ గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఎస్ఐఆర్ ఈ డిస్కషన్లో సజ్జల గారే మాట్లాడుకుంటూ ఏమన్నారు అంటే, కావాలని తీసేస్తారు ఓట్లు అంటే ముస్లింలని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. నేనేమంటాను అంటే, సరే మీరు ఆ ప్రయత్నం చేసినా ఏం చేసినా ముస్లింలకు మేలు చేయండి, మంచి చేయండి. ఎస్ఐఆర్కి వైసీపీ ఏం చేస్తుంది? స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఏం చేస్తున్నారు మీరు? ఏమీ చేయట్లే, ఈ డైలాగులు కొడుతున్నారు అంతే. అసలు బిఎల్ఏ ఎవడైతే ఉంటాడో, బూత్ లెవెల్ ఏజెంట్ ఎవడైతే ఉంటాడో, పార్టీలకు సంబంధించి బిఎల్ఏ ఉంటాడు. ఆ బిఎల్ఏలకి కనీస ట్రైనింగ్ లేదు, అసలు వాళ్ళకి మ్యాపింగ్ అంటే ఏంటో తెలియదు. ఈయన ఎస్ఐఆర్ గురించి ఎందుకు ఈ మీటింగ్లు పెడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు మీ ఓట్లు తీసేయబోతున్నాడు అని ఒక ప్రపగంట. రెచ్చగొట్టాలి, ముస్లింలను రెచ్చగొట్టాలి. అరే మీరు ఏం చేశారు? ఏ జిల్లాలో మీరు ఏం ప్రోగ్రామ్ చేసింది చెప్పండి చూద్దాం. ఏ జిల్లాలో ఎన్ని మ్యాపింగ్లు చేయించారు చెప్పండి చూద్దాం. ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఏంటంటే ఇట్లాంటి వీడియోలు చేయడము అందరికీ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించండి చేయండి. చంద్రబాబు నాయుడు తీసేస్తాడు, ఓట్లు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు ఓట్లు వేసే ముస్లింలు ఏమైనా తక్కువ ఉన్నారా? మీకంటే ఎక్కువనే ఉన్నారు. ఎందుకు తీసేస్తారు?
మొదటిది వీళ్ళు పోస్టుల గురించి ఒకటి మాట్లాడుకున్నారు, రెండోది ఎస్ఐఆర్, మూడవది 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అంటే వెన్నుపోటు అని చెప్పి కార్యక్రమం చేయాలి, ముస్లింలు ముందుకెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి ఈ 3 అంశాల మీద ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో మైనారిటీ వింగ్ సమావేశం ఇందులో మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఎందుకని చెప్పేసి ముస్లింలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయరు, ఎందుకని ముస్లింలకి వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు పోర్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా ముస్లింలకి? మీరు ఏం చేశారు అన్నది సరే మీకు తెలిసి ఉంటుంది, వైసీపీ ఏం చేసింది అన్నది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ముస్లింలకి ఎవరిచ్చారు? ₹1,00,000 దాకా. నెక్స్ట్ వచ్చేసి ఇమాంలకి మౌజంలకి నిజంగా ఇది మొదలుపెట్టింది ఎవరు? నెలకేదైతే ₹5,000 ₹3,000 2014 నుంచి 19 మధ్యలో మొదలుపెట్టింది ఎవరు? దాని తర్వాత మీరు కంటిన్యూ చేసి మీరు పెంచారు, మీరు 10,000 చేశారు, 5,000 చేశారు, చాలా మంచి పని చేశారు. కానీ మొదలుపెట్టినటువంటి ఆ ఆలోచన ఎవరిది? చంద్రబాబు నాయుడు గారికి కదా వచ్చింది. నెక్స్ట్ దుల్హన్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు, పెళ్ళైతే ఆడబిడ్డకి. అప్పట్లో పక్కన కేసీఆర్ గారు ఇచ్చారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ₹50,000 నేను ఇస్తానని చెప్పేసి ₹50,000 ఇచ్చారు. దాని తర్వాత మీరు దాన్ని పెంచారు, నో డౌట్. కానీ మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హజ్ హౌస్. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ హజ్ హౌజులు 2 చోట్ల అమరావతి, కడప, ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నది? చంద్రబాబు నాయుడు గారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి షాదీఖానాస్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఎవరికి తెలియనటువంటి అంశం. ఈ షాదీఖానా, ఈ కమ్యూనిటీ మ్యారేజ్ హాల్స్ ఏవైతే ముస్లిమ్స్ కోసం ప్రతి జిల్లాలో కట్టారో ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరి ఇనిషియేటివ్? ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కదా ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ రిపేరు, మస్జిద్లు ఏవైతే పాడుపడిపోయి ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడానికి స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు, ముస్లిం గ్రూప్స్ తను క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్, మైనారిటీస్కి వెల్ఫేరు ఉండాలి, బడ్జెట్ ఉండాలి అని చెప్పేసి ఆయన ₹1,100 కోట్ల దాదాపుగా ఆయన అలొకేట్ చేశారు అప్పట్లో 2014 నుంచి 19 మధ్యలో. నేను ఒక స్లైడ్ అనేది మీ అందరికి చూపిస్తాను, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. 2014 నుంచి 19, 2019 నుంచి 24 మధ్యలో జరిగింది మ్యారేజ్ అసిస్టెన్స్, షాదీ ముబారక్ అంటే దుల్హన్ అసిస్టెన్స్. ఇందాక చెప్పాను మీకు, వైసీపీ షాదీ తోఫా అని చెప్పేసి ఎన్హాన్స్డ్, ఇంకా వైసీపీ ముందుకు తీసుకెళ్ళింది కాదనను, కానీ తెచ్చింది మాత్రం స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఇమాం మౌజం ఇంట్రడ్యూస్డ్ ఆనరోరియం, ఇమాంలకి మౌజంలకి ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ఆనరోరియం అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి హజ్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్, సేమ్ ఇంక్రీజ్డ్, మీరు పెంచారు కాదనను. నెక్స్ట్ స్కాలర్షిప్స్, కంటిన్యూడ్ మైనారిటీ స్కాలర్షిప్స్. నిజంగా మైనారిటీ స్కాలర్షిప్స్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కంటిన్యూడ్ మీరు కంటిన్యూ చేశారు. దాని తర్వాత వెల్ఫేర్ మోడళ్ళు, మైనారిటీ లోన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ఏమీ చేయలేదు అన్నట్టుగా, ముస్లింలు ఎవరో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేరు అన్నట్టుగా, ఎస్ఐఆర్లో నుంచి ముస్లింల ఏమంటారు పేర్లు తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కావాలన్నట్టుగా, ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారి శత్రువు అన్నట్టుగా ఒకటి పోర్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇచ్చే గౌరవం ముందు మీరు ఇవ్వండి, మీరే గౌరవించరు. ఆహా యాడికి పోతారులే, యాడికి పోయినా మనకే ఓటు వేస్తారులే, ఆహా పడుంటారులే అని చెప్పి మీరే చిన్నచూపు చూసి నెక్స్ట్ మీరే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని. నాకు తెలియగలుగుతున్నానండి, మీరు ఏం చేశారు అంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఒక ముస్లిం క్యాండిడేట్కి ఒక ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారికి ఇచ్చారు. మీరు రోజు మాట్లాడేది అసలు ఉప ముఖ్యమంత్రి అన్న పోస్టే ఉండదు, ఆ పోస్ట్కి గౌరవం ఉండదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏంది, పవన్ కళ్యాణ్ జస్ట్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగంలో లేదు అని ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అగౌరవపరుస్తున్నారు కదా. మరి ఆ రోజు మీరు 5గురికి ఎందుకు ఇచ్చారు? 5గురికి ఉప ముఖ్యమంత్రి పోస్టు ఎందుకు ఇచ్చారు? ఒకసారి సమాధానం చెప్పండి చూద్దాం. ఆ సమాధానాలు చెప్పేటటువంటి దమ్ము ధైర్యం లేదు. ఏమన్నంటే ఇట్లాంటి డ్రామాలు చేస్తారు. సంవత్సరం పడుతుందా మీకు ఈ మీటింగ్ చేయడానికి? సంవత్సరం నుంచి వెనకాల పడితే ఇప్పటికి టైం దొరికింది మీకు మీ ఆఫీస్కి ఈ మీటింగ్ చేయడానికి. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఏంటి రాజకీయం? సరే అట్లీస్ట్ మన వీడియో చూసైనా అట్లీస్ట్ ఎవడన్నా ప్రశ్నిస్తే రేపు పొద్దున 4 ముస్లింలని పిలిపించుకొని పక్కన నిలబెట్టుకుని ఫోటో అన్న దిగేయండి, అప్పటికైనా కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది. జనరల్గా నేను ముస్లిం మైనారిటీ లేదా రిలీజియస్ వీడియోస్ చేయనండి, మీరు నా చూసుకున్నా కూడా నా వీడియోస్లలో ఎక్కడ కనిపించవు. కానీ ఈ వీడియో చేయవలసి వచ్చింది. నేను ఒక హిందువునైనా చేసుండు, నేను క్రిస్టియన్ అయినా చేసుండు ఈ వీడియో.
ఎలాగ ముస్లింలని మభ్యపెడుతున్నారు అన్నటువంటి విషయం అన్నది అందరికీ అర్థమయ్యేలా చెప్పేవాడిని. దయచేసి ఈ విషయం మీద ఏదో డిబేట్లోకి వెళ్ళకండి, విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.